గఫూర్ గారు నమస్కారం. మాజీ ఎమ్మెల్యే సిపిఎం సీనియర్ నాయకులు మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. ఆంజనేయ రెడ్డి గారు. నమస్కారం. ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్స్ చెప్పారు. అంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు కలిసి వచ్చినప్పుడు కూడా ఇస్తున్నారు, గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారని. సో ఎవరైనా కూడా బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, మరి ఆ మాటకు వస్తే వైసీపీ అయినా, అలాగే మా గఫూర్ గారైనా, ఏ పార్టీ అయినా పోలవరం విషయంలో రెండో ఆలోచన చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది పోలవరం పూర్తి చేయడం అనేది అనివార్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా సుమారుగా 5-6 పెద్ద జిల్లాలకి తాగునీరు అందించే ఒక వరప్రదాయన విషయంలో ఎవరైనా రాజకీయ కక్షలకి, కార్పణ్యాలకి ఆలోచన చేస్తారా ఆంజనేయ రెడ్డి గారు? అంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకవేళ అలా చేస్తే మరి ఆ రాజకీయ పరిజ్ఞానం అనుకోవాలా, లేకపోతే మరి ఇంకోటి అనుకోవాలా? ఋషి గారు, మీకు, గఫూర్ గారికి, మన టీడీపీ నాయకులు గురుమూర్తులు గారికి, ఈ ప్రైమ్ 9 ఛానల్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. నమస్కారం. ఒక మంచి చర్చ తీసుకున్నారు ఈరోజు మీరు. సార్, పోలవరము, దాని ప్రోగ్రెస్, గతంలో పోలవరానికి జరిగిన అన్యాయము, ఆ సమస్యలు, వాటన్నిటి మీద మొదటగా మిమ్మల్ని ఆ చర్చ తీసుకున్నందుకు మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్యానల్లో ఉండే వాళ్ళందరూ చాలా విఘ్నులు, చాలా సీనియర్. గఫూర్ గారు వెరీ సీనియర్ పొలిటికల్ లీడర్, 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్నారు. గురుమూర్తులు గారు కూడా అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, ప్రజా జీవనంలో ఉన్నారు, అనేక సమస్యలను దగ్గరగా పరిశీలించిన వ్యక్తులు. వాళ్ళిద్దరితో నేను చర్చలో పాల్గొనడం నాకు ఒక అర్థవంతమైన చర్చ ముందుకెళ్తుందని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు రెండోది, ఋషి గారు, మనం బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, అనేక సంవత్సరాలుగా మీరు ఈ టీవీ పర్సనాలిటీగా, సీనియర్ టీవీ పర్సనాలిటీ, అనేక సమస్యల మీద చర్చించున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్ ఈ విషయం వచ్చేటప్పటికి విభజన, అమరావతి, పోలవరము ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు. ఈ 3 సమస్యల మీద బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర సమస్యల మీద ఇంత విస్తృతంగా, ఇంత లోతుగా, ఇంత సుదీర్ఘంగా చర్చించిన సమస్యలు ఏమైనా ఏ రాష్ట్రానికన్నా ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఈ రాష్ట్రానికి ఎందుకంటే అనేక కారణాలు, విభజన, మనం ప్రత్యేక రాష్ట్రం కావడము, లేదా అమరావతిని మార్చడానికి ప్రయత్నం చేయడము, గత 5 సంవత్సరాల్లో పోలవరాన్ని ఏ విధంగా చంపేశారు, పోలవరం ఏ విధంగా ప్రాధాన్యత కాకుండా పోయింది, అందువల్ల మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. ఏ ప్రభుత్వానికైనా సాగునీరు, తాగునీరు ఇది ప్రాధాన్యత ఉండాలి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ మెజర్స్, ప్రజాకర్షక కార్యక్రమాలు చేయొచ్చు, దానికే ఎవరికి అభ్యంతరం లేదు. బట్ వాటన్నిటికంటే ముందు మీరు సాగునీరు మీద ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తే, ఈ సాగునీరు పొలాలకు వెళితే, ఆ పొలాలు పండితే అవి ప్రజలకు శాశ్వతమైన సమస్య పరిష్కార మార్గం చూపిస్తాయి. ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ఏ సంక్షేమ పథకం వేస్తారా, నెలకేం వేస్తారని ప్రజలు చూడవలసిన అవసరం లేదు. ఈరోజు పోలవరం అనుకున్న సమయంలో పూర్తయి ఉంటే 10 లక్షల ఎకరాలకి సాగునీరు వచ్చి ఉండేది. ఒక రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలు సాగునీరు వచ్చి పంటలు పండాయి అనుకోండి, ఆ రాష్ట్ర ఆదాయము, ఆ రాష్ట్ర రైతులు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. ఈరోజు భారతదేశంలో అనేక, మనకి ఉత్తరప్రదేశ్, గుజరాత్, మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఇరిగేషన్ ల్యాండ్ కేవలం 14% ఉంది. ఉత్తరప్రదేశ్లో 33%, అదేవిధంగా పంజాబ్లో 23%. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, మనకి అనేక జీవనదులు మన రాష్ట్రంలో వస్తున్నాయి. మనకి 960 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం ఉంది, మనకి కోస్టల్ ఉంది. ఇంత అవకాశం ఉండి కూడా మనం ఇప్పటికే 14% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ల్యాండ్, వ్యవసాయ భూములు ఉన్నాయి. అదే మనం పోలవరం పూర్తయి ఉంటే ఈరోజు రాష్ట్రము కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి ఆదాయ రూపంలో వచ్చి ఉండేది, రైతులు సంతోషంగా ఉండేవాళ్ళు. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా అనేక, నాకు ముందు మాట్లాడిన గురుమూర్తులు గారు చెప్పారు ఎప్పుడు ప్రారంభమైంది, వాటన్నిటిలోకి నేను పోదలుచుకోలేదు. బట్ 2014లో అంతకుముందు టంగుటూరి అంజయ్ గారు శంకుస్థాపన చేశారు, మనం వారిని అభినందిద్దాం. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కాలువలు తవ్వారు, మనం దానికి సంతోషం, వారిని కూడా మనం అభినందిద్దాం. కానీ సమస్య ఎక్కడంటే, కాలువలు తవ్వితే సరిపోదు కదా, ఆ కాలువలకి నీళ్లు రావాలి కదా, నీళ్ల కోసమే కదా ఈ రోజు రైతులు ఎదురు చేస్తారు. నీళ్లు రావడం అంటే ఎట్లా?
ప్రాజెక్టు సాంకేతిక సమస్యలు లేకుండా ప్రాజెక్టు పూర్తి చేసి కాలువల్లో నీళ్లు వస్తే ఆ నీళ్లు రైతులకు చేరితే అవి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు మల్టీపర్పస్ ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టును మనం అనేక సందర్భాల్లో ఉన్నాం. 960 మెగావాట్ల విద్యుత్తు, సుమారు 600 గ్రామాలకు మంచినీటి వసతి కల్పించేది. అందువల్ల బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ని అంతకుముందు ఎప్పుడు కూడా ఇంత తీవ్రంగా మనం ఆలోచించలేదు. 2014 వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 100% నిధులు ఇస్తున్నామని చెప్పారు. మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటే ఏమిటంటే 90% ఆ కేంద్రం భరించాలా, 10% రాష్ట్రాలు భరించాలా. కానీ ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమాభారతి గారు ప్రధానమంత్రికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మనం 100% ఉండే పాలసీ అయితే 90% కేంద్రం, 10% రాష్ట్రాలది. మనం 100% భరిద్దాము. కొత్త రాష్ట్రము కొన్ని సమస్యలు వెంటనే ప్రధానమంత్రి గారు అంగీకరించడం కాకుండా నాకు ముందు మాట్లాడిన గురుమూర్తి గారు చెప్పినట్టు 7 మండలాలని మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో 7 మండలాలని భవిష్యత్తు సమస్యలు లేకుండా, భవిష్యత్తులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య అనవసరమైన గొడవలు లేకుండా 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో కలపడం ద్వారా తెలంగాణ నుంచి సమస్యలు తగ్గించడం జరిగింది. ఒరిస్సాతో కొన్ని సమస్య వచ్చింది, మనకి ఛత్తీస్గఢ్ తో కొన్ని సమస్యలు ఉన్నాయి, కాంటూర్ సమస్యలు కూడా మనకు వచ్చాయి. వాటిని కూడా పరిష్కరించుకున్నాం మనం. ఈరోజు పోలవరము గత 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గం అసలు అవగాహన ఉండేది కాదు. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, మిగతా ఇద్దరు గెస్టులతో కూడా మాట్లాడి ఆ దుర్మార్గానికి తాలూకా మూల్యం ఇప్పుడు ఎంత చెల్లించుకోవాల్సి వస్తుంది, ఎంత సమయం వృధా అయింది, అది కూడా మాట్లాడుకుందాం. కాకుమాన్ రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షులు. అభినందనలు రాజశేఖర్ గారు. ఇవాళ మిమ్మల్ని కొత్త డిజిగ్నేషన్తో పరిచయం చేశా, ఎందుకంటే మీ అధ్యక్షుడు మిమ్మల్ని ఇవాళ రాష్ట్ర ప్రచార విభాగానికి అధ్యక్షులుగా నియమించారు. ముందుగా దానికి అభినందనలు. నా అభినందనలు కూడా. రైట్ రాజశేఖర్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి గఫూర్ గారికి హలో చెప్పొస్తా. గఫూర్ గారు చెప్పండి సార్. గఫూర్ గారు, ఏంటంటే మీరు అంటే మా అందరికన్నా అనుభవజ్ఞులు, ముఖ్యంగా ఈ పోలవరం అంశానికి వచ్చేటప్పటికి మీకు తెలియదు కాదు. సో ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి మళ్ళీ తిరిగి ఒక అవకాశం వచ్చింది అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దాన్ని అదృష్టంగా